హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్కి వెనకాల డోరీస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా మనం ఏదైనా ఒక ప్లెయిన్ క్లాత్ కానీ ఏదైనా డిజైన్ క్లాత్ కానీ తీసుకున్న తర్వాత వీటిని క్రాస్ ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. డోరీస్కి ఎక్కువ శాతం అయితే క్రాసే తీసుకుంటామండి. క్రాస్ కుదరలేనప్పుడు మాత్రమే స్ట్రైట్ పీస్ అనేది తీసుకుంటాము. ఇక్కడైతే నేను 1 ఇంచ్ గ్యాప్లో నేను ఇలా క్రాస్కి అయితే కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మళ్ళీ జాయింట్ చేసేసుకోండి. క్రాస్కి క్రాసే జాయింట్ చేసేసుకోవాలి. మనం వెనకాల బ్లౌజ్కి పెట్టేటి డోరీస్ అంటారు, అలానే తాళ్ళు అంటారు, అలానే రకరకాలుగా పిలుస్తారు, నాడాలు అంటారు. ఇంకా ఏ భాషతో పిలిచినా కానీ ఇవైతే ఒకటే. ఇక్కడ వచ్చేసి నేనైతే థ్రెడ్ తీసుకున్నాను. వీటిల్లో ఇక్కడ లాస్ట్ చివరిన ముడి వేసేసుకొని ఇక్కడ మధ్యలో అయితే పెట్టేసి సింగిల్ పాదం పెట్టుకోండి. డోరీస్కి ఏంటంటే సింగిల్ పాదం పెట్టుకున్నారంటే బాగా సన్నగా వస్తాయి అన్నమాట. మన థ్రెడ్ ఎంత లావు అయితే ఉందో అంత లావు మాత్రమే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే నార్మల్ పాదం తీసేసి 1 సైడ్ పాదం అయితే పెడుతున్నాను. ఈ స్క్రూ డ్రైవర్తో ఇప్పించుకొని మళ్ళీ ఏ పాదం అయితే పెట్టాలనుకుంటున్నారో దాన్ని పెట్టేసి బిగించేసుకోవడమే. చూస్తున్నారు కదా, థ్రెడ్ అటు సైడ్ ఉంది కాబట్టి నేను అటు కుట్టుపడే పాదం అయితే పెట్టుకున్నాను. ఇవి 2 వస్తాయి మిషన్కి. ఇటు కుట్టాలనుకున్నప్పుడు ఇది పెట్టుకోండి, అటు కుట్టాలనుకున్నప్పుడు అటు సైడ్ పాదం పెట్టుకోండి. ఇది లెఫ్ట్ రైట్ 2 ఉంటాయి. మీకు ఏది వీలైతే అది మార్చుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు వేసేస్తున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి థ్రెడ్ ఎంత లావు అయితే ఉంటుందో అంత లావు మాత్రమే వస్తాయి అన్నమాట. సన్నగా డోరీస్ ఇలా చివరి వరకు కుట్టేసుకున్న తర్వాత ఆ లోపల ఎక్స్ట్రా పీస్ ఉంటే కట్ చేసేసుకోండి. 1/2 ఇంచ్ మైనా ఉంచుకొని మిగతాదంతా కూడా ఎక్స్ట్రా పీసు తీసేస్తున్నాను. ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ని ఇక్కడ పైన మిషన్ పైన ఇలా చుట్టేసుకోండి. చాలా మిషన్లకి ఇస్తూ ఉంటారు, ఇవి దీనికోసమేనండి. ఇలా థ్రెడ్ మనకి ఏదన్నా చుట్టి లాగాలనుకున్న వాటికి అనమాట. అది దానికోసం ఇస్తారు కొన్ని మిషన్లకి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ నుంచి క్లాత్ని కొంచెం లాగాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం థ్రెడ్ ఊడిపోకుండా రిఫ్ లాక్కున్నాం కదా, స్టార్టింగ్లో ముడి వేసుకున్నాం కదా, ఆ ముడి లోపలికి వెళ్ళిపోయేటట్టు ఈ క్లాత్ని, పక్కనున్న క్లాత్ని జాగ్రత్తగా కొంచెంగా ఇలా తొలగించినట్లయితే ఇక ఫ్రీగా వచ్చేస్తుంది. కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ తర్వాత చాలా లూజ్గా వచ్చేస్తుంది. లాగితే అది ఇలా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎంత ఫ్రీగా అయితే వచ్చేసింది. ఇదిగో ఎంత సన్నగా వచ్చింది. అదే మామూలుగా అయితే మనకి ఇంత సన్నగా రాదు. థ్రెడ్ పెట్టుకొని లాగితే చాలా సన్నగా వస్తుంది. అలానే ఇప్పుడు ఇంకా వేరే మోడల్ కూడా వచ్చినాయి. మన లూప్ టర్నర్ అని ఉంది అనమాట. దాన్ని కూడా నేను తెప్పించాను. దాంతో కూడా ఎలా లాగాలనేది మనకి నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను ఎప్పుడైనా. ఆల్రెడీ నా దగ్గర ఉంది అది లూప్ టర్నర్. దాంతో కూడా ఎలా తీసుకోవాలనేది మీకు వివరంగా చెప్తాను ఇంకో వీడియోలో. ఇక్కడ వచ్చేసి ఒక సైడ్ ఎలాగైతే మనం ఒకటి రెడీ చేసుకున్నామో థ్రెడ్, అలానే ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే రెడీ చేసేసుకోండి.
ఇలా డోరీస్ రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా కింద హ్యాంగింగ్స్ మన ఇష్టం అనమాట, ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఇలా మధ్యలో ఒక ట్రయాంగిల్లో మడత పెట్టుకున్నాను. తర్వాత ఈ కోణమేమో ఈ మధ్యలోకి, అలానే ఆ కోణం ఆ మధ్యలోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మిడిల్లోంచి ఇది ఒక రకం అనమాట. ఇంకా మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. లేదు రెడీమేడ్ కూడా తెచ్చి పెట్టుకోవచ్చు. దీనికి క్లాత్తో కావాలంటే క్లాత్తో కుట్టుకోవచ్చు, లేదంటే రెడీమేడ్ కూడా మనం తెచ్చుకొని దానికి ముడి వేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక మొగ్గ షేప్లో అయితే నేను ఇక్కడ పెట్టేశాను. దీనికి ప్లెయిన్ క్లాత్తో ఇంకొకటి ఇలా పైనుంచి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఇదొకటి కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఒక 2-3 సార్లు చూసారంటే మీకు వచ్చేస్తుంది. ఇలాగా మనం ఒక మోడల్ లాగా తయారు చేసుకోవచ్చు, తొడిమలాగా. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకొని ఇంకా బ్లౌజ్కి అటాచ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇక్కడ బ్లౌజ్కి 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇవి తాళ్ళు అనేది కుట్టేసుకోవాలి. థ్రెడ్స్ కూడా సన్నగా అయితే వచ్చినాయి. 3 ఇంచెస్ పైనుంచి కొలుసుకోండి. 3 ఇంచెస్ దగ్గర మనకి ఇక్కడ ఈ డోరీస్ అయితే స్టిచ్ చేసుకుంటాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, సన్నని డోరీస్ ఎంత నీట్గా అయితే స్టిచ్ చేసుకున్నాం. క్రాస్ పీస్లో ఎందుకు తీసుకోవాలి అని మీకు డౌట్ ఉంటుంది. క్రాస్ తీసుకుంటే మనకి ఎలా కావాలంటే అలాగా ఇవి తిరుగుతాయి అన్నమాట. స్ట్రైట్ కూడా తిరుగుతాయి, కానీ ముక్క ఎక్కువ ఉన్నప్పుడు ఇలా క్రాస్గా తీసుకోవడమే మంచిది. ముక్క తక్కువ ఉన్నప్పుడు స్ట్రైట్ అయినా తీసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.